ఈ సమాజంలో ఎవరైనా పెళ్ళిని ఇది పెళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు మిస్టర్ శ్రీనివాస్, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? నువ్వు అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్స్ నీకున్నాయా? అసలు అఘోర్ అంటే ఎలా ఉంటారు తెలుసా? శ్మశానాల్లో జీవించడం, పాడుబడ్డ భవనాల్లో జీవించడం, పూజలు ప్రాణాయామాలు తపస్సులు అందులోనే నిర్వహించడం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెని ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రల కుక్క వంటి జంతువులకు కూడా ఆహార దానం చేయటం, పొడవటి ఎముకలను దండలుగా వినియోగించడం, మానవ కళేబరాలను ఆహారంగా పూజించడం, శవాలతో సంభోగించడం వంటి విపరీత చర్యలు ఈ సాంప్రదాయాల భాగాలు. చూడుపలో ఇతర దేవతల పుర్రెల ఎముకలతో ధరించినట్టు వీళ్ళు కూడా ధరిస్తారు. ఈ విపరీతమైన పొగడల వల్ల సామాన్యులు వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు. అసలు అఘోరులు అంటే వాళ్ళు ఏదో నువ్వు మొన్న ఇంతకుముందు నువ్వు వచ్చిన కొత్తలో మాట్లాడావు కదా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అలా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడినావు. ఏదో నువ్వు